నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆరోగ్య మిల్క్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం చక్కగా కొత్తిమీర కోడిగుడ్డు కూర చేసుకుందాం. కొత్తిమీరలో మంచి రుచికరమైన టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర అలాగే కొన్ని నట్స్ వేసి చేసేస్తూ ఉంటారు రకరకాల కూరలు. దాన్ని మన భారతదేశపు రుచిలో కోసం మనం ఈరోజు కొత్తిమీర అది కూడా కోడిగుడ్డుతో కూర చేసుకోబోతున్నాం. ముందుగా సన్నగా ఉల్లిపాయలు తరిగేసుకున్నాను. పచ్చిమిరపకాయల్ని కూడా కొంచెం బరకగా కట్ చేసేసుకొని రెడీ పెట్టేసుకుంటాను. దీంట్లో ఆవాల తాలింపు లైట్గా వేసేసి తర్వాత మనం కొత్తిమీరని కొంచెం నూనెలో ఫ్రై చేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిరపకాయలు రెడీ. ఇప్పుడు కోడిగుడ్డు కొత్తిమీర కూర చేయడానికి ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తరువాతే, ఎందుకంటే ఎప్పుడు చెప్తాను కదా, ఆవాలు చిటపట్లాడితేనే మరి సూపర్ టేస్ట్. ఆవాలు అలాగే ఆవాలు చూడండి బాగా చిటపట్లాడుతున్నాయి. ఇందులో జీలకర్ర వేసేసి ఇప్పుడు కొత్తిమీరని ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ నూనెలోనే కొత్తిమీర వేసి ఆ కొత్తిమీరని లైట్గా వేగనిద్దాం. ఇలా కొత్తిమీర వేగిన తరువాత ఇది భలే సూపర్గా రుచిగా తయారైపోతుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఆ కూర అయిన తర్వాత కూడా కొత్తిమీర రంగు చక్కగా గ్రీన్గా ఉంటుంది. కొత్తిమీరని గ్రేవీలో వేసి ఉడకపెట్టిన తర్వాత కొత్తిమీర కొంచెం నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా నూనెలో గనక దీన్ని ఫ్రై చేసుకుంటామో చివరి దాకా దీని కొత్తిమీర రంగు గ్రీన్గా కనిపిస్తుంది. దీంట్లో మనం ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయలు నాకు మరీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ సాటే అయినట్టే కావాలి. కొత్తిమీర వేగిన తర్వాతే ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఈ కొంచెం నూనెలో చక్కగా వేయించుకుందాం. ఈ కొత్తిమీర ఫ్రై అయిన తర్వాతే ఉల్లిపాయలు వేసాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ వచ్చేస్తుంది. ఇందులో మన పచ్చిమిరపకాయలు అలాగే మనం ఇందులో పసుపు, కొంచెం పసుపు వేయడం వల్ల మన కూరకి మన గ్రీన్ కర్రీకి మరి కొంచెం షైన్ వస్తుంది. మరి అలాగే ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా దీంట్లో కొంచెం కుక్ చేసిన తరువాత దీంట్లో మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఆ టమాటో ప్యూరీకి టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మన టమాటా ప్యూరీ అలాగే దీంట్లో మనం ధనియాలు అంటే పచ్చి ధనియా వేసాం, అలాగే ధనియాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. దీంతోపాటు కొంచెం ఘాటుకి కారపొడి కూడా వేసుకుందాం. కారపొడి అనగానే స్వస్తిక్ వాళ్ళ కారపొడి కొంచెం వేసుకున్నా మంచి రుచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి మంచి గ్రేవీలా తయారవుతుంది. కానీ దీన్ని మూత పెట్టేసి మనం ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన గ్రేవీ పర్ఫెక్ట్గా అవుతుంది. మూత పెట్టే ముందు దీన్నంతా చక్కగా కలుపుకుందాం. అలాగే దీంట్లో కావలసినంత నీళ్లు కూడా వేసుకుందాం. ఈ నీళ్లు కొంచెంగా ఎక్కువ అనిపించినా దీన్ని చక్కటి గ్రేవీ తయారవడం కోసం మన దగ్గర జీడిపప్పు పొడి, ఎన్నోసార్లు వంటల్లో మన నార్త్ ఇండియన్ వంటల్లో లేకపోతే మంచి గ్రేవీ రావడం కోసం కూడా ఇలా జీడిపప్పుని పొడి చేసి పెట్టేసుకుంటాను. దీన్ని కూరలో వేసేసుకుందాం. చూడండి, మరీ ఎక్కువ వేయకండి, మరీ చిక్కగా అయిపోతుంది. కొంచెం జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది వేసి పచ్చి జీడిపప్పు పొడి అయినా మంచి గ్రేవీ రావడం కోసం మనం దీన్ని మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గ్రేవీ రెడీ అవుతుంది. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఉప్పు కూడా తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇందులో మనకి మంచి ఆ పింక్ కర్రీ లాగా వస్తుంది కదా, అది రావడం కోసం లాస్ట్లో క్రీమ్ వేసుకోవాలి. మరొక్క 2-3 నిమిషాలు కుక్ చేయాలి కాబట్టి దీన్ని కలిపేసుకుందాం. ఇందులో ఆ కొత్తిమీర మనం వేసుకున్న దానివల్ల మంచి టేస్ట్ కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం
కొంచెం క్రీమ్ వేసామనుకోండి, దాంతో ఆ రిచ్నెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన కోడిగుడ్డుకి మంత్రం వేద్దాం. కోడిగుడ్డుకి మంత్రం అంటే సరదాగా ఎప్పుడు అంటుంటాను, కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత కారము, చిటికెడంత ఉప్పు, ఇలా మంత్రం వేసేస్తాను. దీనికి కొంచెం నీళ్లు పోసి దీన్ని లైట్గా కలుపుకొని, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం నీళ్లు వేసి తర్వాత ఈ కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి లైట్గా ఇలా నైఫ్ తోటి ఇలా ఘాట్లులాగా పెట్టి ఇందులో దొర్లించి వేడి నూనెలో లైట్గా టాస్ చేసుకొని దీన్ని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కోడిగుడ్డుకి లైట్గా ఫ్రై చేసిన టెక్స్చర్ మన కోడిగుడ్డు కూరల్లో చాలా బాగుంటుంది. సో మరి మీరు కూడా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కోడిగుడ్లు కేవలం 8 నిమిషాల పాటే ఉడకనివ్వాలి. అంటే నీళ్లు వేడెక్కిన తర్వాత కోడిగుడ్లని మనం వేసి 8 నిమిషాల తర్వాత తీసేస్తే లోపల కోడిగుడ్డు సొన ఏదైతే ఉంటుందో మంచి ఎల్లో రంగు ఉంటుంది, లేదనుకోండి నల్లగా అయిపోతుంది. సో మరి ఇటుపక్క కూడా మన స్టవ్ ఆన్ చేసుకొని కేవలం ఒక సగం చెంచాడు నూనె వేసి, అది కూడా కోడిగుడ్లు వేగడానికి మాత్రమే వేసుకొని, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కోడిగుడ్లని ఈ కారము, పసుపు, ఉప్పు వాటిల్లో ఇలా దొర్లించేసి, చూడండి ఈ విధంగా దొర్లించి ఆ వేడి నూనెలో లైట్గా ఫ్రై చేసి మనం కూరలో వేసుకుంటే ఈ కోడిగుడ్డు టెక్స్చర్ తినేటప్పుడు చక్కగా ఉంటుంది. కోడిగుడ్లు ఇట్టే రెడీ అయిపోయాయి. ఏ కూర చేసుకోవాలన్నా కొంచెం అంటే చేసే పద్ధతి స్టెప్ బై స్టెప్ కొంచెం అర్థమైపోతే ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు వెళ్ళి రోడ్ల మీద చూస్తూ ఉంటారు కదా, కోడిగుడ్లు చక్కగా ఎర్రగా ఫ్రై ఉంటాయి, కానీ అది తింటుంటే భలేగా ఉంటుంది. అవి ఇలాగే చేస్తారు. పెనంలో వేసుకున్న కొంచెం నూనె రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కోడిగుడ్లని చక్కగా వేడి దాంట్లో వేసి లైట్గా దొర్లిచ్చేద్దాం. ఇప్పుడు కోడిగుడ్లు ఈ వేడి నూనెలో చక్కగా చిటపట్లాడుతూ లైట్గా కుక్ అయి మనకు ఒక మంచి టెక్స్చర్ని ఇస్తాయి. అలా ఫ్రై అయిన తర్వాతే మనం ఈ కూరలో వేసుకుందాం, అప్పుడు చాలా బాగుంటుంది. మన గుడ్లు రెడీ. ఇక్కడ మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. మరి ఈ గుడ్లని ఈ గ్రేవీలో చక్కగా వేసేసుకొని, మీకు ఇది కొంచెం క్రీమీగా మనకి కూర కావాలి అంటే ఇందులో క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ వేసేటప్పుడు ఈ గ్రేవీలో ఇలా క్రీమ్ వేసే కంటే కొంచెం అంత ఈ గ్రేవీని క్రీమ్లో వేసుకోవాలి. అయితే ఇలా వేసుకోవడం వల్ల దీన్ని టెంపరింగ్ ఆఫ్ క్రీమ్ అంటారు. అంటే ఈ క్రీము ఇందులో వేసినప్పుడు విరగకుండా చక్కగా కలిసిపోతుంది. ఇందులో ఆ క్రీమ్ని కొంచెం కలుపుకున్న దాన్ని ఇందులో వేసేసుకుందాం. దీనివల్ల ఒక మంచి రిచ్ ఫ్లేవర్ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు మన కోడిగుడ్డు పులుసేనా, రకరకాల కోడిగుడ్డు కూరలు ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఎంతో చిక్కగా, అంటే ఇందులో చికెన్ వేసినా చాలా సూపర్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు కర్రీ కూడా రెడీ అయిపోయింది. సరే, ఇంకా స్టవ్ కట్టేద్దాం. క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయొద్దు. కోడిగుడ్లు ఆల్రెడీ 8 నిమిషాలు ఉడకబెట్టాం, తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా మరీ ఎక్కువసేపు కుక్ చేయకుండా ఈ సాసు ఇలా పోస్తూ ఉంటే ఎంత చక్కగా చిక్కగా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొక గుడ్డు పడుతుంది కదా ఇందులో, ఇంకో గుడ్డు పడుతుంది ఇందులో కాదు ఇందులో అని చెప్పి వేసేసుకున్నాను. సో మరి ఇప్పుడు తినేద్దామా? కోడిగుడ్డు కూర అనగానే ఇంట్లో కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే మావాడు ఒక గుడ్డు కాదు, 2 గుడ్లు కాదు, 4-5 గుడ్లు ఒకేసారి ఇలా అన్నంలో అయినా దేంతో అయినా తినేస్తాడని. దీన్ని అన్నంతో పాటు కలుపుకొని ముందుగా జీడిపప్పు, కొత్తిమీర అన్నీ వేసి చేసుకున్న ఈ మంచి ఫ్లేవర్ ఉంది. చాలా కూర కూడా బ్రహ్మాండంగా ఉంది. టమాటా నుంచి ఆ కోడిగుడ్డుకు కావాల్సిన కొంచెం పులుపు వచ్చింది. మరి ఆ కోడిగుడ్డు పులుపుతో పాటు ఈ కోడిగుడ్డుని ఇలా ఇరక్కొట్టి అన్నంతో పాటు తింటుంటే లోపల కోడిగుడ్డు సొన చూస్తే కూడా చక్కగా ఎల్లోగా పర్ఫెక్ట్గా ఉంది. సో ఆలస్యం అక్కర్లేదు, మీరు కూడా చేసుకోండి. ఇది ఫ్రై చేసినందుకు పైన టెక్స్చర్ కూడా చాలా బాగుంది. సో మరి ప్రతి బైట్లో సూపర్ అంటే సూపర్, వారేవాలా ఉండాలనేసి మీరు కూడా చేసుకొని తినండి. అద్దరిపోయింది.
కొత్తిమీర కోడిగుడ్డు కర్రీ. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. కొత్తిమీర వేగిన తరువాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి తరువాత టమాటో ప్యూరీ, ధనియాల పొడి, కారపొడి, కొన్ని నీళ్లు కూడా పోసి దీంట్లో ఒక చెంచాడు జీడిపప్పు పొడి వేసి చక్కగా మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో పసుపు, కారం, కొంచెం ఉప్పు తీసుకొని ఉడకపెట్టిన కోడిగుడ్డుని ఈతల్లా కోసుకొని దాంట్లో దొర్లించి ఒక చెంచాడు నూనెలో ఫ్రై చేసుకొని కోడిగుడ్డు పై భాగంలో టెక్స్చర్ కొంచెం చక్కగా తయారవుతుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకుంటున్న గ్రేవీలో ఈ కోడిగుడ్లు కూడా వేసి దీంట్లో క్రీమ్ చూపించిన విధంగా వేసుకొని దీన్ని వేడి వేడిగా అన్నంతో పాటు కానీ రొట్టెలతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రసం మన దేశంలో చాలా ఫేమస్. అందులో ముఖ్యంగా మన స్టేట్లో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, మన సౌదర్న్ స్టేట్స్లో చాలా రసం ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే ఇదే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళకి తగ్గట్టుగా ఈ రసాన్ని ఎలా రకరకాలుగా మార్చేస్తూ ఉంటారో మరి చూసేద్దామా ఈరోజు. ఎందుకంటే ఈరోజు చేయబోయేది మనం లెమన్ రసం విత్ రైస్ బాల్స్. ఈ రసం చేయడానికి కూడా మీరు చక్కగా పప్పు ఉడకబెట్టి ఆ నీళ్ళు అక్కర్లేదు. ఆ పప్పుకు కూడా మీకు పుట్నాల పొడితోటి ఒక చిట్కా చూపించేస్తాను. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని మరి వంట స్టార్ట్ చేద్దాం. మరి నూనె వేడెక్కిన తర్వాతే దానికి తాలింపు. మరి ఆవాలు, జీలకర్ర రెడీగా పెట్టేసుకుందాం. అలాగే మిరియాలు, వెల్లుల్లి వీటిని కూడా దంచుకుందాం. అయితే ఈరోజు ఈ మిరియాలు, వెల్లుల్లిని లాస్ట్లో దంచి చారంతా రెడీ అయిన తర్వాత వేసుకుందాం. సో మరి దాన్ని పక్కన పెట్టి ముందు ఆవాలు, జీలకర్ర రెడీ చేసుకుందాం. అలాగే మన కరివేపాకు. అంటే వంట చేసేటప్పుడు అన్నీ పెట్టుకుంటాం. కిచెన్లో అయితే ఇలా తీసి పెట్టుకోలేం కదా, మనకి ఎక్కడెక్కడ డబ్బాలు. కానీ మన బ్రెయిన్ మాత్రం ఫాస్ట్గా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండాలి. చాలామంది ఓపిక్గా అన్నీ తీసి పెట్టుకుంటారు. కానీ ఫాస్ట్గా వంటలు చేసేవాళ్ళు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు వంట చేసేటప్పుడు కేవలం వంట గురించి ఆలోచిస్తుంటారు. ఆ పనామరా లేదా, అక్కడ కరెక్ట్గా పనిచేస్తున్నారా, లేకపోతే ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే ఇలాంటి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే వంట పైన మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మనం వంట చేసేటప్పుడు కేవలం వంటే చేయాలి, వేరే వాటిని ఎక్కువగా ఆలోచించకూడదు. ముందుగా ఆవాలు చిటపట్లాడిన తరువాత జీలకర్ర వేసుకుందాం. ఈ లోపల ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఆవాలు బాగా చిటపట్లాడుతున్నాయి. ఇందులో జీలకర్ర, ఆ జీలకర్ర కూడా కొంచెం చిటపట్లాడిన తరువాత ఇందులో కొన్ని ఉల్లిపాయలు. చాలా సింపుల్గా రసం చేసుకోవడం కోసం పెద్ద కష్టమైనది ఏం కాదు. ఇందులో మనం కరివేపాకు, కొంచెం కరివేపాకు ఎక్కువైతే నష్టం లేదు, దీంట్లో వేసుకొని ఇప్పుడు చిటికెడంత పసుపు. ఎందుకంటే అందులో లెమన్ రసం చేస్తున్నాము, దాంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటే రంగు కూడా చూడడానికి బాగుంటుంది. సాధారణంగా పప్పు నీళ్లు వేసి మనం చారులు తయారు చేసుకుంటూ ఉంటాం. మరి పప్పు నీళ్లు లేని సమయంలో కొంచెం పుట్నాల పొడి తీసుకొని దీంట్లో నీళ్లు పోసేసి కలిపేసుకొని దీన్ని మనం పప్పు నీళ్లు బదులు వాడుకుందాం. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మన కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులో చిటికెడంతా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసి ఇప్పుడు మన పుట్నాల పొడి కలుపుకున్న నీళ్లు, అంటే పప్పు నీళ్లు లేవు, దాని బదులు ఇలా వేసేసుకొని చేసేసుకుందాం. ఇప్పుడు మసిలిన తరువాత దీంట్లో మరి నిమ్మకాయ రసం, నిమ్మకాయ వేయలేదనుకోకండి, నిమ్మకాయల్ని చక్కగా ఆ జ్యూస్ పిండేసి రెడీ పెట్టేసుకున్నాను. అయితే నిమ్మకాయ జ్యూసు ఇలా ఎక్కువసేపు కుక్ చేసామనుకోండి బాగోదు. అందుకనేసి మనం నిమ్మకాయ రసం చేసుకున్నా ఏది చేసుకున్నా అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం వేసుకొని అప్పుడు టేస్ట్ చూసి ఫినిష్ చేసుకోవాలి. దీన్ని చక్కగా మసిలిన తర్వాత దీన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. అంతేకాకుండా వాళ్ళు ఈ రసంలో చక్కగా రైస్తో ఉండలు చేసి ఆ చిట్టి ఉండలు కూడా వేసుకుంటారు. అయితే ఇందులో కావాలంటే కొంచెం కోడిగుడ్డు వేసుకోవచ్చు, లేదంటే ఒట్టి మైదా పిండి కొంచెం బ్రెడ్ క్రమ్స్ కలుపుకొని మన రైస్తో బాల్స్ చేసుకొని వేసుకోవాలి. ఆ తినేటప్పుడు ఆ చిట్టి బాల్స్ తోటి సూప్ తాగుతూ ఉంటే భలేగా ఉంటుంది. మరి వేరే దేశంలో అయితే
మన ఇండియన్ సూప్ అని అమ్ముతున్నారు. నేను ఇలాంటి సూపు మన ఇండియాలో ఎప్పుడు తాగలేదు, కానీ వేరే దేశంలో తాగిన తర్వాత ఈ సూపు భలేగా నచ్చింది. ఈ రసం ఏదైతే ఉందో పప్పు నీళ్ళు లేకపోయినా రసంలా సువాసన వచ్చేస్తుంది. కానీ ఇందులో మరింత సువాసన రావడం కోసం కొత్తిమీర, అలాగే దీంట్లో ధనియాల పొడి, కానీ అన్నిటికంటే ముఖ్యము వెల్లుల్లి, మన మిరియాలు. సో అది ఎలా వేసుకుంటామో చూద్దాం. కానీ ముందుగా ఆ రైస్ బాల్స్ కూడా తయారు చేసేసుకుందాం. సో ఈ రైస్ బాల్స్ చేసుకోవడం కోసం దీంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే ఆ బాల్స్ తినేటప్పుడు కొంచెం జీడిపప్పు కూడా తగలడం కోసం జీడిపప్పుని మన ఈ రోట్లో వేసేసి వాటిని ఇలా దంచేసుకొని ఈ జీడిపప్పుని కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇలా జీడిపప్పు పొడి, అలాగే కొంచెం కొబ్బరి. అయితే కొంచెం కొబ్బరి మనం ఈ రైస్తో పాటు వేసుకుందాం, కొంచెం కొబ్బరి మన ఈ లెమన్ సూప్లో కూడా వేసుకుందాం. చూడ్డానికి చాలా బాగుంటుంది. మరి మీరు కేరళలో అటు వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి రసం తాగినా, ఏ కూరలు తిన్నా కొంచెం అంతా తురిమిన కొబ్బరి వేసుకుంటారు. దానివల్ల రుచి బాగుంటుంది, అలాగే చూడ్డానికి కూడా ఆ కొబ్బరి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వేసేసుకున్నాం. ఇందులో చిటికెడంతా ఉప్పు, అలాగే ముందుగా ఉడికించుకున్న రైస్ని దీంట్లో వేసేసి దీన్ని చేత్తో చిదుముకొని వీటితోటి చిట్టి చిట్టి ఉండలు తయారు చేసుకుందాం. కావాలి అంటే ఇందులో కొంచెం అంత కోడిగుడ్డు వేసుకోవచ్చు. మరి ఒట్టి వెజిటేరియన్స్ అయితే దీంట్లో మరి ఇంకేం అక్కర్లేదు, ఇలాగే ఉండలు కట్టుకోవచ్చు. కావాలంటే కొంచెం అంత ఈ బైండింగ్ కోసం కొంచెం అంత మైదా పిండి వేసుకున్నా పర్లేదు. కానీ రైస్కి ఇలా ఉండలు కట్టుకోవడానికి మనకి వేరే పిండి ఏం అక్కర్లేదు. నేను మాత్రం కొంచెం కోడిగుడ్డు వేస్తాను, దానివల్ల ఇవి చక్కగా ఫ్లోట్ అవుతూ భలేగా ఉంటుంది. సో మరి మొత్తం కోడిగుడ్డు కాకుండా కేవలం కోడిగుడ్డులోని తెల్లది మాత్రమే ఇందులో వేసేసి దీన్ని చక్కగా కలిపేసి దీంతో రైస్ బాల్స్ తయారు చేస్తాను. దీన్ని కలిపేసుకుంటాను. తరువాత దీన్ని రైస్ బాల్స్ తయారు చేసి ఎట్లా ఈ సూప్లో ఫ్లోట్ అయ్యేలా చేద్దామో చూద్దాం. ఈ రైస్ ఉండల్ని చిట్టి చిట్టి ఉండలుగా మనం తయారు చేసుకుందాం. వీటిని ఈ సూప్లో వేసి ఉడికించుకుందాం. అయితే మరి కొన్ని దేశాల్లో అంటే ఈ ఫ్రాన్స్లో, ఇటలీలో వాళ్ళందరూ మనని రైస్ ఈటర్స్ అంటారు. అంటే వీళ్ళు బాగా అన్నం తింటారని. వాళ్ళకి ఈ సూప్లో కూడా ఇలా రైస్ వేసిస్తే అబ్బా ఎంత చక్కగా రైస్ని ఎన్ని విధాలుగా తింటారంటాం. కానీ నిజంగా మనం ఎప్పుడు ఇలా తినం. ఈరోజు మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇలా రైస్ తోటి ఉండలు చేసుకొని చక్కగా రసంలో పాటు వేసేసి, అంటే కొన్నిసార్లు వెరైటీగా తినాలనుకుంటే మరి ఇలా కూడా చేసి పెట్టండి. పిల్లలు భలేగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అది రాగానే రెస్టారెంట్లో ఆర్డర్ చేసినప్పుడు ఏంట్రా ఇది నా రసం అని చెప్పి నాకే పెడుతున్నారా ఇంత పెద్ద షెఫ్కి, అది ఇది అనుకున్నాను. కానీ తిన్న తర్వాత అమ్మో మనకంటే పెద్ద పెద్ద షెఫ్లు ఇలాంటి ఐటెంలు తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇది మీకు కూడా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఈ రైస్ ఉండలు మనం లాస్ట్లో వేసుకుందాం. ఈ రసంలో అసలైన సిసలైన సువాసన తీసుకురావాలంటే వెల్లుల్లి, మిరియాలు, అందులో అసలు నిమ్మకాయ జ్యూసే వేయలేదు, అవి వేసిన తర్వాత ఈ రైస్ బాల్స్ వేసుకుందాం. మన రసం చక్కగా ఉడికిపోయింది. మరి దీంట్లో మనం ఉప్పు కూడా వేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఉప్పు తగినంత. కానీ ఏ రసంలో అయినా కొంచెం అంత పంచదార వేశారనుకోండి భలే టేస్ట్ పెరిగిపోతుంది. కానీ ఇంకా దాన్ని ఇప్పుడే నేను రుచి చూడను. ముందుగా కొన్ని మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు తీసి రోట్లో వేసుకుందాం. ఫస్ట్ వీటిని లైట్గా దంచి దాంతోపాటు వీటిలో మన వెల్లుల్లి కూడా వేసుకుందాం. మిరియాల్ని లైట్గా క్రష్ చేసి వేసేసి తర్వాత ఇందులో వెల్లుల్లి కూడా వేసుకొని దీన్ని కూడా క్రష్ చేసుకుందాం. ఇవి వేసిన తర్వాతే దీనికి మంచి టేస్ట్. సో ఈ వెల్లుల్లి, ఈ మిరియాల మిశ్రమాన్ని చక్కగా మనం ఇందులో సూపర్ సువాసన వస్తుంది, దాంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మన నిమ్మరసం, దీన్ని కొబ్బరి, మన వెల్లుల్లి ముక్కలు ఇందులో తేలుతూ పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయింది. ఇందులో నిమ్మరసం కూడా వేసేసుకుందాం. ఒక్కసారి ఈ నీళ్లు కొంచెం మసులుతున్నప్పుడు దీంట్లో ఈ రైస్ బాల్స్ వేసేసుకుందాం. ఇందులో కొంచెం కోడిగుడ్డు కూడా వేసాం కాబట్టి ఇందులో కరిగిపోకుండా ఇవి ఉండల్లాగే ఉంటాయి. తర్వాత ఈ రైస్ బాల్స్ తోటి తింటుంటే భలే మజాగా ఉంటుంది. మన రసం ఇలా కొంచెం సేపట్లో పైకి తేలి పర్ఫెక్ట్గా ఒక మంచి రసంలో రసగుల్లాలు తేలుతున్నట్టుగా భలేగా ఉంటుంది. మన రైస్ వేసిన తర్వాత
లైట్గా బాయిల్ వచ్చేసరికి మన రసం రెడీ. దీన్ని స్టవ్ కట్టేసి మనం వేడిగా ఈ రసాన్ని వడ్డించేసుకుందాం. ముందుగా చెప్పినట్టు ఈ రైస్ బాల్స్ ఏవైతే ఉన్నాయో రసగుల్లాల్లా ఇందులో తేలుతున్నాయి. ఈ రైస్ బాల్స్ని ఇందులో వేసేసుకుందాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఉండ్రాలు వేసేసుకున్నాను. మరి దీంట్లో నిమ్మకాయ రసం కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఈ రసంలో రసగుల్లాల్లా పర్ఫెక్ట్గా ఉంది. మరి టేస్ట్ చేసేద్దామా? సూపు చాలా బాగుంది. ఈ రైస్ బాల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వినాయక చవితి టైంలో ఉండ్రాలు రకరకాలుగా వడ్డించుకుంటూ ఉంటాం కదా. సో మరి ఇవి కూడా ఉండ్రాల రసం అని చెప్పి మరి పిల్లలకి పెట్టండి. రైస్ ఉండలతో లెమన్ రసం తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత అందులో ఇంగువ అలాగే పుట్నాల పొడి కొంచెం నీళ్లు కలిపి అందులో పోసుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో కొత్తిమీర, జీడిపప్పు పొడి, కొబ్బరి తురుము, రైసు అలాగే కోడిగుడ్డు కొంచెం వేసి చక్కగా కలుపుకొని దాన్ని ఉండల్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలు, వెల్లుల్లి దంచుకొని చివరిగా నిమ్మరసం పోసి దాన్ని రసం రెడీ చేసుకోవాలి. దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న రైస్ బాల్స్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీన్ని వేడిగా మన సూప్ లా వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన నోరూరించే రుచికరమైన వంటలు ఉంటే ఉంటాయి. అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారేవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.